అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ యొక్క శాలరీ వివరాలు, అలాగే బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్, సిపిఎస్, జిఏఎస్, ఈహెచ్ఎస్, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ పూర్తి వివరాలతో మనం ఏది దేనికి సంబంధించి ఏదైనా సమాచారం మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఎల్, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కొత్తగా చేరబోయే డిఎస్సి ఉపాధ్యాయులకి మన ఛానల్లో ఇప్పటికే సర్వీస్ రూల్స్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు ఈ ఛానల్లో మన వీడియో చూసిన తర్వాత మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేసి, దాని తర్వాత మనం హైప్ అనే అక్కడ కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఇక్కడ కొన్ని పదాలు మనం మొదటగా చూద్దాం. బేసిక్ పే బీపీ, అలాగే డిఏ మనకి కరువు భత్యం అంటారు దాన్ని. హెచ్ఆర్ఏ అనేది 10%, 12%, 16%, 3 కేటగిరీ మనకు ఉంది. ఈ 3 కలిపి ఇక కొన్ని ఏమైనా స్పెషల్ అలవెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. హెడ్ మాస్టర్ అలవెన్స్, మీరు చేరిన పాఠశాలలో మీరే హెచ్ఎం అయితే దానికి సంబంధించి 110 రూపీస్ అట్లా హెచ్ఎం అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. అది మొత్తాన్ని కలిపి మనం గ్రాస్ శాలరీగా అంటాం. తర్వాత అందులో మనకి బేసిక్ పే ప్లస్ డిఏలో కలిపి 10%ని మన శాలరీ నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని సిపిఎస్ అంటాం. అలాగే ఏపీజీఎల్ఐ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది మన ఇన్సూరెన్స్ లాగానే మనకి నెల నెల ఇంత అమౌంట్ అని కట్ అవుతుంది. ఒక అమౌంట్ మనకి ఫిక్స్ చేసి ఉంటారు పిఆర్సీ ప్రకారం, అంత అనేది కట్ అవుతుంది. జేఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇది కూడా ఇన్సూరెన్స్ సంబంధించి 30 రూపీస్, 60 రూపీస్ అలా కట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200 అందరికి కూడా కట్ అవుతుంది. అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుకి సంబంధించి కొన్ని బేసిక్ల వారికి దాదాపుగా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ బేసిక్ వారికి 225, పీజీటీ బేసిక్ వారికి 300 రూపాయలు కట్ అవుతుంది. ఈ మొత్తం డిడక్షన్స్ అనేది తీసేస్తే మిగిలిందే మనకి నెట్ శాలరీ. అయితే ఇప్పుడు మనం ఒక ఎస్జిటి, కొత్తగా చేరినటువంటి ఎస్జిటి లేదా ఎస్ఏ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ క్యాడర్ ఒకటే ఉంది. వీళ్ళిద్దరు బేసిక్ కూడా మనకి 44,570 రూపాయలు అవుతుంది. అలాగే పీజీటీ క్యాడర్ వచ్చేసి 48,440 అవుతుంది. ఎస్జిటికి 32,670 అవుతుంది. ఇది బేసిక్ పే. ఈ బేసిక్ పే అనేది ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ పిఆర్సీలో మనకి ఫిక్స్ చేసిన జరుగుతుంది. మనకి డిఎస్సి 2025 వారికి ప్రస్తుతం అందరికీ ఉద్యోగులకు ఉన్నటువంటి ఈ పిఆర్సీ 2022 అనేది వర్తిస్తుంది. దీని ప్రకారం బేసిక్ పే వచ్చేసి ఎస్జిటీలకి మొదటిగా చూద్దాం 32,670 రూపాయలు. అలాగే డిఏ వచ్చేసి 33.67% ఉంది ప్రజెంటు. అది మనకి ఈ 32,670లో 33.67% తీసుకుంటే 11,000 రూపాయలు అవుతుంది. అలాగే హెచ్ఆర్ఏ మినిమం ఒక 10% తీసుకోవడం జరిగింది. ఇది 3,267 రూపాయలు వస్తుంది. మొత్తం మీద ఎస్జిటిగా కొత్తగా చేరేటువంటి ఉపాధ్యాయులకి 46,937 రూపాయలు, దాదాపుగా 47,000 రూపాయలు గ్రాస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అయితే తర్వాత మనకి ఇందులో కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. ఈ డిడక్షన్స్ అన్నీ కూడా తర్వాత ఫ్యూచర్లో మనకి వచ్చేటివి కాబట్టి, అంటే కొత్తగా చేరేటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులకి 47,000 రూపాయల జీతం అనేది రావడం జరుగుతుంది. ఈ డిఏలు అనేది మనకి 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. ఆ డిఏ పెరిగినప్పుడల్లా కూడా మనకి ఈ గ్రాస్ శాలరీ పెరుగుతుంది. అలాగే ఈ సిపిఎస్ అమౌంట్ డిడక్షన్ కూడా కొద్దిగా పెరుగుతుంది, ఎందుకంటే డిఏ బేసిక్ మీద తీసుకుంటాం కాబట్టి. మనకు అలాగే ఇయర్కి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తారు. ఆ ఇంక్రిమెంట్ అనేది ఒక టేబుల్ మనకి ఆల్రెడీ పిఆర్సీ ఫిక్సేషన్లోనే ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం మనకి ఇంక్రిమెంట్ అనేది ఇయర్కి ఒకసారి, ఏ నెలలో అయితే మనం జాయిన్ అయ్యామో ఆ నెలలో మనకి ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సిపిఎస్ డబ్బులు మనకి 10% బేసిక్ పే డిఏలో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం గమనించినట్లయితే 46,937 రూపాయలు గ్రాస్ శాలరీగా ఎస్జిటి వారికి వస్తుంది. ఇక డిడక్షన్స్ చూసినట్లయితే సిపిఎస్ అమౌంట్ మనకి ఈ బేసిక్ పే 32,670, అలాగే డిఏ ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ 11,000, ఈ రెండింటికి కలిపేసి మనకి ఈ సిపిఎస్ అమౌంట్ అనేది 10% డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 4,360 రూపాయలు అవుతుంది. అలాగే ఏపీజీఎల్ఐ, ఈ బేసిక్ని బట్టి మనకి ఏపీజీఎల్ అనేది మారుతూ ఉంటుంది. ఈ స్కూల్ అసిస్టెంట్కి ప్రజెంట్ స్టార్టింగ్ అయితే స్కూల్ అసిస్టెంట్ 1,300, ఈ పీజీటీకి వచ్చేసి 6,000 వచ్చేసి 1,800గా ఉంది. అయితే మనకి ఈ ఎస్జిటిలో ఈ 1,000 రూపాయలు అనేది ఏపీజీఎల్ఐ కింద మనకి కట్ కావడం జరుగుతుంది. దీనికి ఇన్సూరెన్స్ లాగా మనకి ఈ ఎల్ఐసి లాగే దీనికి కూడా ఒక బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే జేఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మనకి ఈ బేసిక్కి ఎస్జిటి వారికి 30 రూపాయలు కట్ అవుతుంది. అలాగే పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను కింద
200 రూపాయలు అనేది మన బేసిక్కి ఈ ఎస్జిటి బేసిక్కి కట్ కావడం జరుగుతుంది. అలాగే ఈహెచ్ఎస్ మీరు చేరిన వెంటనే ఈహెచ్ఎస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మనకి ఈహెచ్ఎస్ సంబంధించి ఈ హెల్త్ కార్డ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు సంబంధించి 225 రూపాయలు కట్ అవుతుంది. ఈ హెల్త్ కార్డు ద్వారా మనకి కార్డు అనేది వస్తుంది. మనం ఎటువంటి అమౌంట్ చెల్లించుకున్నానే ఆ స్కీమ్లు ఏవైతే వర్తిస్తాయో వాటికి మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ హెల్త్ కార్డు అంతగా ఉపయోగంలో లేదు. అలాగే ఈ డిడక్షన్స్ అన్నీ కలిపినట్లయితే 5,822 రూపాయలు వస్తుంది. ఈ టోటల్ పైన మనం చూసినటువంటి 46,937 రెడ్ కలర్లో ఉన్నటువంటి గ్రాస్ శాలరీని, అలాగే టోటల్ డిడక్షన్స్ 5,822 తీసేస్తే మనకి నెట్ 41,115 రూపాయలు, అంటే దాదాపుగా మనకి నెట్ శాలరీ 41,000 రూపాయలు చేతికి రావడం జరుగుతుంది. అంటే 47,000 రూపాయల గ్రాస్ శాలరీ ఉంటుంది ఎస్జిటి వారికి. అది డిడక్షన్స్ అన్ని పోను మనకి 41,000 రూపాయలు నికరంగా చేతికి అనేది రావడం జరుగుతుంది. ఈ తర్వాత ఎటువంటి డిడక్షన్ అయితే మనకు ఉండవు. తర్వాత పిఆర్సీ పెరిగిన ఈ డిఏ 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ప్రస్తుతం 3 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు చేరిన తర్వాత దసరా సందర్భంలో ఏమైనా ఒక దీపావళికి కానీ దసరాకి కానీ ఒక డిఏ ఇస్తే మీ జీతం ఇంకా కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఉంది. పిఆర్సీ కానీ ఇచ్చినా పెరుగుతుంది. అలాగే పిఆర్సీ ఇచ్చే లోపు మనకి ఐఆర్ అని ఇంట్రీమ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తారు. అది ఇచ్చినా కూడా మీ యొక్క జీతం అనేది పెరుగుతుంది. దాదాపుగా 50,000 పైన ఈ నెట్ శాలరీ మీరు తీసుకునే అవకాశం ఉంది త్వరలోనే. అయితే ఎస్ఏ టీజీటీ సంబంధించి వీళ్ళిద్దరికి కూడా సేమ్ బేసిక్ని ఇవ్వడం జరిగింది. 44,570 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. వారికి 33.67% డిఏ తీసుకుంటే 15,006 రూపాయలు వస్తుంది. అది హెచ్ఆర్ఏ 10%గా తీసుకొని ఈవిడ చేయడం జరిగింది. తర్వాత 12% అప్పుడు ఆ హెచ్ఆర్ఏ దగ్గర మాత్రం కొద్దిగా మారుతుంది. ఇక్కడ 4,457 రూపాయలు వస్తుంది. అంటే దాదాపుగా 64,000 రూపాయలు గ్రాస్ శాలరీ కింద ఈ స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీగా సెలెక్ట్ అయిన వారికి రావడం జరుగుతుంది. అయితే సిపిఎస్ ఇంతకుముందు మనం చెప్పినట్లుగా బేసిక్ పే డిఏలో 10% తీసుకుంటే 5,957 రూపాయలు వస్తుంది. అలాగే ఏపీజీఎల్ఐ వచ్చేసి ఈ స్కూల్ అసిస్టెంట్ బేసిక్ వారికి 1,300 రూపాయలు కట్ చేయడం జరుగుతుంది. జేఏఎస్ కింద 60 రూపాయలు కట్ చేయడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 200 తీసుకుంటారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ హెల్త్ కార్డుకి సంబంధించి 225 రూపాయలు కట్ అవుతుంది. దాదాపుగా 7,742 రూపాయలు మనకి జీతం నుంచి కట్ అవుతుంది. అంటే మనకి గ్రాస్ శాలరీ 64,000 అయితే అందులో 7,700 చిల్లర తీసేస్తే మనకి 56,290 రూపాయలు, దాదాపుగా 56,000 రూపాయలు మనకి నెట్ శాలరీగా ఈ స్కూల్ అసిస్టెంట్గా కొత్తగా చేరే వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా డిఏ పెరిగిన పిఆర్సీ లేదా ఐఆర్ ఇచ్చినటువంటి ఈ పిఆర్సీ వచ్చినా సరే ఈ బేసిక్ అనేది మారుతూ ఉంటుంది. దాదాపు ఈసారి మనకి పిఆర్సీ వచ్చేటప్పటికి మీరు ఒక 60,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ పీజీటీ ఎస్జిటి వారు దాదాపు 60,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ వారు ఒక 75,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది పిఆర్సీ ఇచ్చినట్లయితే. తర్వాత మనము ఈ పీజీటీ సంబంధించి చూసినట్లయితే పీజీటీలో 48,440 రూపాయలు బేసిక్, అలాగే 16,309 డిఏ, అలాగే ఇది మొత్తం వచ్చేసి 69,593. వీళ్ళకి మొత్తం పాను చేతికి 60,758 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జీతాలు అనేవి మనకు ఉంటాయి. ఈ పిఆర్సీ పెరిగినట్టు వీటిల్లో మారుతుంది. ఈ సర్వీస్ సంబంధించినటువంటి మన ఛానల్లో చాలా వీడియోస్